అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని నేపథ్యంలో తీరం వెంబడి 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో అయితే ఈ గాలులు వేస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మనం ఇప్పుడు విశాఖ తీరంలో అయితే ఉన్నాం. అయితే దీని ప్రభావం దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న ఈ తీవ్ర అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ నైరుతిగా కదులుతూ బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. దీని ప్రభావంతో ఈరోజు రేపు కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఈరోజు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు గాలులు, అలాగే గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంగా గాలులు అయితే వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. కోస్తా తీరంలో ఉన్న అన్ని పోర్టులలో కొనసాగుతున్న 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఈ నెల 26వ తేదీన ఇది తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. అయితే అప్పటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళే పరిస్థితి అయితే లేదని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనా తీరంలో ఈ అలజడులు ఉవ్వెత్తున కెరటాలన్నీ ఎగిసిపడుతున్నాయి. మనం చూడొచ్చు ఈ అల్పపీడనం ప్రభావం, వర్ష ప్రభావం వల్ల అనేక మార్పులు అయితే సాగుతున్నాయి. అలాగే ఈ మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదు. ఇది 30 నుంచి 45, అలాగే గరిష్టంగా 55 కిలోమీటర్ల వరకు గాలులు వీస్తాయి. అలాంటప్పుడు తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొంటారు. ప్రాణాలు సైతం ఇది ఇబ్బంది అవుతుందని చెప్పి వీళ్ళు మత్స్యకారులకైతే వీళ్ళు వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వాతావరణ శాఖ. అలాగే ఇది మరో 2 రోజులు అయితే స్థిరంగా ఇది కొనసాగే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ తీరం వెంబడి ఈ కెరటాలు ఈ థ్రెట్ అది ఏ విధంగా అయితే ఉందో మన కెమెరామెన్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనా మరో 2 రోజుల వరకు అయితే ఈ అల్పపీడనం ఉంటుంది. అయితే దీని ప్రభావం వల్ల మొత్తం ఈ రైతులు పంటల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ ఈదురుగాలు అయితే వేస్తాయి. 55 కిలోమీటర్లు గరిష్టంగా ఈదురుగాలు గీసే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా ఈ సంవత్సరానికి ఇది ఆఖరి అల్పపీడనంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా మరో 2 రోజులు కొనసాగి అల్పపీడనం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. ఇది విశాఖ వాతావరణ పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.